హాయ్ అండి. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తక్కువ టైంలో చేసుకొని రవ్వ కేసరి ప్రసాదం రెసిపీ అనేది చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అరకప్పు వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటామండి. డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటాము. ఏదైతే కప్పుతో అరకప్పు వరకు నెయ్యి అనేది తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ అనేది యాడ్ చేస్తామండి. రవ్వ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. వేరొక బర్నర్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఏదైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్తో 4 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తామండి. వాటర్ అనేది మరిగించుకోవాలి. రవ్వ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి. చూసారు కదా, రవ్వ అనేది కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి మరిగించుకున్న వాటర్ అనేది యాడ్ చేస్తాము. వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. అలా కలపటం వల్ల రవ్వ అనేది ఉండలుగా లేకుండా మంచిగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ అనేది రవ్వ అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పున్నర వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో 2 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత టోటల్లీ అంతా కలిసే విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా షుగర్ కరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాము. తర్వాత మనం ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, రవ్వ కేసరి అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. కలర్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుందని. నెక్స్ట్ ఇందులోకి మనం 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ. తక్కువ టైంలో రవ్వ కేసరి ప్రసాదం అనేది ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.